ఐటీఐఆర్ కు కేంద్రం నిధులు కేటాయించలేదంటూ మంత్రి కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. ఐటీ రంగాన్ని 2 విడతల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రతిపాదించిందని, మొదటి విడతలో 4,863 కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన నిధులు వినియోగించకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీఐఆర్ అభివృద్ధిలో భాగంగా నిర్మించాల్సిన రైల్వే లైన్కు కేంద్రం నిధులు ఇచ్చిందని, కేంద్రం వాటాలో భాగంగా చేయాల్సిన పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాల్సిన రైల్వే లైన్కు కనీసం డిపిఆర్ కూడా రూపొందించకుండా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు ఆయన. ప్రభుత్వానికి పాత బస్తీపై ప్రేమ ఉంటే మెట్రో లైన్ నిర్మించాలన్నారు. ఇకనైనా కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐఆర్ అభివృద్ధి చేపట్టాల్సిన పనులు ప్రారంభించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎలియాస్ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పదే పదే ఎప్పుడు అవకాశం దొరికినా భారత ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఒక క్రమ పద్ధతి ప్రకారం అసత్య ఆరోపణలను తనకు నచ్చినటువంటి రీతి లోపల ఒక సబ్జెక్ట్ ని ప్రజెంట్ చేస్తూ రకరకాలైనటువంటి అబద్ధాలని తెలంగాణ సమాజం ముందు ఉంచుతూ వస్తా ఉంది. దాంట్లో చాలా మంది చాలా సందర్భాల్లో అనుకున్నటువంటి ఒక ప్రాజెక్టు ఐటీఐఆర్ ప్రాజెక్టు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వట్లేదని, అది ఇస్తే తెలంగాణకి 1,90,000 కోట్ల పైసలు వస్తాయని, దాంతో పాటు ప్రత్యక్షంగా 50,000 ఉద్యోగాలు, పరోక్షంగా లక్షలలో ఉద్యోగాలు వస్తాయి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ లేదని పదే పదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారత ప్రభుత్వం మీద ఒక క్రమ పద్ధతి ప్రకారం అసెంబ్లీ బయట దాడి చేస్తూ వస్తా ఉన్నారు. చాలా మంది